ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని ప్రత్యక్షతలో మరో దినం. ఓ వ్యక్తి మందు లేదా మద్యం వ్యసనంలో చిక్కుకొని తన కుటుంబాన్ని, ఉద్యోగాన్ని, జీవితం మొత్తం నాశనం చేసుకున్నట్లు ఊహించండి. అప్పుడు ఆయన దేవుని పిలిచి ప్రార్థించాడు. దేవుడు చొరవ తీసుకొని మార్గదర్శకులను పంపి అతనిని విముక్తి చేశాడు. ఆ వ్యక్తి ఇప్పుడు మారిన జీవితం గడుపుతూ దేవుని సేవ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి స్పష్టంగా తెలుసు, నా జీవితాన్ని మార్చినవాడు దేవుడే. దేవుడు నన్ను తన ప్రజలలో భాగంగా చేసుకున్నాడని అతను ఎరిగి ఉన్నాడు. అయితే చూడండి, నిర్గమకాండం 6వ అధ్యాయం 7వ వచనంలో, మిమ్మును నాకు ప్రజలుగా చేసుకొని మీకు దేవుడినై ఉందును, అప్పుడు ఐగుప్తుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలకి రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనేనని మీరు తెలుసుకుందురు అంటున్నాడు. అయితే ఇశ్రాయేలు సంతతి ఐగుప్తులో దాస్య బాధలతో బాధపడుతున్నప్పుడు వారు దేవునికి మొరపెట్టుకున్నారు. అందుకు స్పందనగా దేవుడు ఈ వాగ్దానాన్ని మోషేతో చెప్పాడు. ఇందులో 3 ప్రధాన అంశాలున్నాయి. మిమ్మును నాకు ప్రజలుగా చేసుకొని అంటే ఇది ఒక అనుబంధం, ఒక నిబద్ధత, ఒక పరిణయం లాంటిది. దేవుడు ఇశ్రాయేలును తన ప్రత్యేక ప్రజలుగా ఎంపిక చేసుకున్నాడు. వారు ఇప్పుడు ఒక దేశంగా కాదు, ఒక కుటుంబంగా కూడా కాదు, కానీ దేవునికి ప్రత్యేకంగా చెందిన ప్రజలుగా ఉంటున్నారు. నీవు నాకు ప్రియమైన జనమవుదువు అంటున్నాడు. మీకు దేవుడినై ఉందును అంటే ఇది దేవుని నిత్య నిబంధనను ప్రతిబింబిస్తుంది. అంటే దేవుడు వారికి నేతృత్వం వహిస్తాడు, వారి పరిరక్షణ కలిగిస్తాడు. ఆహారం, నీరు, శాంతి అన్నీ ఆయన ద్వారా అందుతాయని. ఇది వ్యక్తిగతమైన జీవన సంబంధమైన ఒక తండ్రి తన పిల్లలకిచ్చే రక్షణ, ప్రేమ లాంటిది. అప్పుడు మీరు యెహోవా నేనే అని తెలుసుకుందరు అంటున్నాడు. ఇది దైవీయమైన స్వయ పరిచయం. అయితే దేవుడు కేవలం మాటలతో కాక కార్యాలతో తనను తాను పరిచయం చేస్తాడు. ఐగుప్తులో జరిగిన మహత్కార్యాల ద్వారా దేవుడు తన శక్తిని వారికి చూపిస్తున్నాడు. ఇది కేవలం సిద్ధాంతం కాదు, అనుభవం ద్వారా తెలుసుకునే ఒక గొప్ప దేవుని యొక్క ఉనికి అని మనం తెలుసుకోవచ్చు. అయితే అప్పుడు మీరు నేనే యెహోవానని తెలుసుకుందురు అంటున్నాడు. దేవుడు కేవలం మాటలతో కాక కార్యాలతో తనను పరిచయం చేస్తూ ఉంటాడు. అయితే చూడండి, ఐగుప్తు నుండి విముక్తి, మరి నిర్గమకాండం 12, 14 అధ్యాయాలు. ఇశ్రాయేలు సంతతి దశ హింసల తర్వాత ఫరోని వారిని వదిలిపెట్టాడు. వారు ఎర్ర సముద్రం దాటుకున్నారు. మరి ఇంకా అనేక పరీక్షల నుంచి కూడా దేవుడు వారిని బయటకు తీసుకువస్తాడు. అయితే చూడండి, ఈ వాక్యం మనం కోసం కూడా వర్తిస్తుంది. దేవుడు మనల్ని కేవలం నమ్మి మనతో నడవాలని ఆశపడుతున్నాడు. తాను విమోచించిన తన సంతానంగా మనల్ని చూస్తున్నాడు. మన సమస్యల బరువు నుండి వెలకుపలకు తీసుకొని వచ్చి తనతో ఉన్న బంధాన్ని మనకు తెలియజేస్తున్నాడు. మీరు దేవునికి చెందిన వారు. ఇది ఒక గౌరవం మాత్రమే కాదు, ఇది ఒక బాధ్యత కూడా అని తెలుసుకోండి.